Hello guys, welcome to my channel. Today's topic is BPT or Thales theorem. BPT full form Basic Proportionality Theorem. ముందుగా స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side of a triangle to intersect other two sides in distinct points, then other two sides are divided in the same ratio. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ ప్యారలల్ లైన్ కూడా రిమైనింగ్ 2 సైడ్స్ని 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినట్లయితే ఆ ప్యారలల్ లైన్ ఆ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేసి ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. మరి ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలంటే ఆ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ స్టేట్మెంట్లో మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నా. అలానే ఆ ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బీసీకి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకున్నా. ఆ ప్యారలల్ లైన్ వచ్చేసి పీక్యూ. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే పీక్యూ అనే లైను ఏబీని ఏ రేషియోలో అయితే డివైడ్ చేసి ఉంటుందో ఏసీని అదే రేషియోలో డివైడ్ చేసి ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే పీక్యూ అనే లైను ఏబీని ఏపీ ఇస్టు పీబీ రేషియోలో డివైడ్ చేసింది. అలానే ఏసీని ఏక్యూ ఇస్టు క్యూసీ రేషియోలో డివైడ్ చేసింది. ఫైనల్గా మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. మరి ఇక్కడ వచ్చిన మ్యాథమెటికల్ ఫామ్ని ప్రూవ్ చేయాలంటే ఈ మ్యాథమెటికల్ ఫామ్లో ఉన్న ఈ 4 టర్మ్స్ని మనము తెచ్చుకోవాలి. మరి అది ఎలా తెచ్చుకోవాలంటే ఇక్కడ ట్రయాంగిల్లో ఏబీ అనే సైడ్ నుంచి ఏపీ బేస్గా తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా, పీబీ బేస్ తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఏసీ సైడు ఏక్యూ బేస్గా తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా, క్యూసీ బేస్గా తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ గివెన్ చూడండి. గివెన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ పీక్యూ ప్యారలల్ టు బీసీ. ఇక్కడ ఆర్టీపీ ఏంటంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. సో ఫస్ట్ ఏబీ సైడు ఏపీ బేస్గా తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే ఏపీక్యూ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ. మనకు ఫార్ములా తెలుసు, ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి మనం ఇక్కడ ఏపీ తీసుకున్నాం కాబట్టి ఏపీ ఇంటూ హైట్. హైట్ వచ్చేసి ఇక్కడ ఏపీ బేస్గా తీసుకున్నాం కాబట్టి ఏపీకి ఆపోజిట్ వర్టెక్స్ క్యూ. క్యూ నుంచి బేస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటే ఆ పర్పెండిక్యులర్ లైనే హైట్ అవుతుంది. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి క్యూఎన్. సో ఇది మనము కన్స్ట్రక్షన్లో రాయాలి. కన్స్ట్రక్షన్లో క్యూఎన్ పర్పెండిక్యులర్ టు ఏపీ. నెక్స్ట్ పీబీని బేస్గా తీసుకొని ఇంకొక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ కాలేదు కాబట్టి బీను క్యూ జాయిన్ చేసుకుంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ వచ్చేసి పీబీక్యూ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీబీక్యూ. సో ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ వచ్చేసి పీబీ, హైట్ వచ్చేసి ఇక్కడ పీబీకి ఆపోజిట్ వర్టెక్స్ క్యూ. క్యూ నుంచి బేస్కి పర్పెండిక్యులర్ లైన్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుందంటే ట్రయాంగిల్ అవుట్ సైడ్ ఫామ్ అవుతుంది. హైట్ వచ్చేసి ఇక్కడ క్యూఎన్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ డివైడ్ చేయండి.
డివైడ్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీబీక్యూ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ మనకి ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ ఏపీ ఇంటూ క్యూఎన్. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీబీక్యూ హాఫ్ ఇంటూ పీబీ ఇంటూ క్యూఎన్. ఇక్కడ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, క్యూఎన్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుందంటే ఏపీ బై పీబీ మిగులుతుంది. ఇది 1 అని తీసుకోండి. నెక్స్ట్ ఏసీ సైడు ఏక్యూ బేస్గా తీసుకొని ఒక ట్రయాంగిల్ ఏరియా, క్యూసీ బేస్గా తీసుకొని ఇంకొక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏక్యూ బేస్గా తీసుకొని ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏక్యూ బేస్ తీసుకొని ఏక్యూపీ ట్రయాంగిల్ ఏక్యూపీ. ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ మనం ఏక్యూ తీసుకున్నాం, హైట్ వచ్చేసి ఇక్కడ బేస్ ఏక్యూ తీసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్ వర్టెక్స్ పీ ఉంది కాబట్టి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి పిఎం. సో ఇది కూడా మనము కన్స్ట్రక్షన్లో రాయాలి. నెక్స్ట్ క్యూసీ బేస్గా తీసుకొని ఇంకొక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ట్రయాంగిల్ పీను సి జాయిన్ చేస్తే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యూసిపి. సో హాఫ్ ఇంటూ బేస్ వచ్చి క్యూసీ, ఇక్కడ హైట్ వచ్చేసి క్యూసీ బేస్ కాబట్టి దాని ఆపోజిట్ వర్టెక్స్ పి, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి బేస్కి పర్పెండిక్యులర్ లైన్ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఫామ్ అవుతుంది, ఆ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి పిఎం. సో ఇక్కడ కూడా ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ డివైడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏక్యూపీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యూసిపి. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏక్యూపీ ఏమొచ్చిందంటే హాఫ్ ఇంటూ ఏక్యూ ఇంటూ పిఎం. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యూసిపి ఏమొచ్చింది మనకు హాఫ్ ఇంటూ క్యూసి ఇంటూ పిఎం. ఇక్కడ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, పిఎం క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఏం మిగులుతుందంటే ఏక్యూ బై క్యూసీ మిగులుతుంది. ఇది 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రూవ్ చేయాల్సిన మ్యాథమెటికల్ ఫామ్లో ఇక్కడ 4 టర్మ్స్ అయితే వచ్చినాయి, బట్ ఆ 2 రేషియోస్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. మరి 2 రేషియోస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే క్వాంటిటీస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ ఎలా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ న్యూమరేటర్స్ కంపేర్ చేయండి. ఇక్కడ ఉండే న్యూమరేటర్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ, ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏక్యూపీ. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఏపీక్యూ ట్రయాంగిల్ అండ్ ఏక్యూపీ ట్రయాంగిల్ రెండు కూడా ఒకటే కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఏం రాయొచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏక్యూపీ, ఎందుకంటే ఆ 2 కూడా సేమ్ ట్రయాంగిల్స్ ఏరియాస్. నెక్స్ట్ డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీబీక్యూ ఉంది, ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యూసిపి. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఒకే బేస్ మీద లై అయినాయి, ఆ బేస్ వచ్చేసి పీక్యూ. అలానే ఈ 2 ట్రయాంగిల్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. సో 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద లై అయ్యి ఆ 2 ట్రయాంగిల్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. మరి 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్గా రాయొచ్చు. సో ఏరియా ఆఫ్
ట్రయాంగిల్ పీబీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ క్యూసిపి. రీజన్ ఏంటంటే ఇఫ్ టూ ట్రయాంగిల్స్ lie on the same base and between parallel lines are equal in areas. సో ఏవైనా టూ ట్రయాంగిల్స్ సేమ్ బేసిస్ మీద లై అయినప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ ఈక్వల్ అయినాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఫైనల్గా ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. సో మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నామో అది ప్రూవ్ అయింది. హెన్స్ proved.